గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి కొత్త ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్ని విధాలుగా న్యాయం చేయాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. ఇంటి స్థలాల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినప్పటికీ ఆనాటి పాలకులు, అధికారులు పెడచెవిన పెట్టారని, సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకుందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే పేదల పక్షాన ఆందోళన చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో ఇంటి స్థలాలు కావాలని, కేసీఆర్ ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని 110 సార్లు ఇక్కడ కలెక్టరేట్ల ముందర ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్లు, రకరకాలుగా ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దాదాపు 3 నెలల పాటు వర్షమనక, ఎండనక, వాననక నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేకపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కాలగర్వంలో కలిసింది. కానీ అక్కడ చేసిన తప్పుల్ని ఎవరు భరించాలి? ఈ అధికార యంత్రాంగం ఉన్నది. ఆనాడు ప్రభుత్వం పెడచెవిన పెట్టిన అధికార యంత్రం, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఉన్నారు, వాళ్ళు న్యాయం చేయలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్లలో టీఆర్ఎస్ నాయకులు కొందరు 50,000 నుండి 1,00,000, 2 లక్షలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి అప్పుడు బ్రోకర్లుగా చాలా మంది చిన్న చిన్న నాయకులు కూడా తీసుకోవడం జరిగింది. అయినా ప్రభుత్వం